పెద్దాపురం నియోజకవర్గంలో మేడపాడు గ్రామంలో భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి పేరిట మేడపాడు రైతు సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఎద్దుల పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికి గ్రామ పెద్దలందరి సహకారంతో గ్రామ రైతాంగం మరి రైతు కూలీలు మేడపాడు ప్రజలందరూ సహాయ సహకారాలతో మరి పాలకుర్తి శ్రీనుబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పోటీలు నిర్వహించడం, అలాగే రైతాంగం ఈరోజు చాలా అష్ట కష్టాలకి ఓర్చి ఎంత కష్టమైనా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ భావితర భవిష్యత్తు పౌరులు ఎవరో మరిచిపోకూడదు అనేటువంటిది రోజు యంత్రాంగం పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ కూడా రైతులు మరి ఆ పూర్వం ఉన్నటువంటి మక్కువతో ఇంకా కష్టాలు వచ్చిన ఎడ్లను పెంచడమే కాకుండా మరి పోటీల్లో కూడా పాల్గొనడం చాలా శ్రమ ఖర్చుతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా మరి చాలా గొప్పగా పాల్గొంటూ ఉన్నారు. మరి రైతాంగానికి ప్రభుత్వం ఇటువంటి వివిధ ఈ రకమైనటువంటి పోటీలకి కూడా ప్రభుత్వ సహకారం అందించవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నారో వారికి ప్రభుత్వ సహాయ సహకారం కూడా అందిస్తే మరింత రైతాంగం యువత కూడా ముందుకు వచ్చి దాంట్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి మేడపాడు గ్రామస్తులందరూ కూడా శ్రీనుబాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మరి రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఉన్నటువంటి మా పెద్దాపురం నియోజకవర్గ స్థానికులైనటువంటి మరి మా అందరికీ మరి నాయకుడైనటువంటి భాస్కర్ రామారావు గారు తనయుడు మరి వెంకటరామ చౌదరి గారిని, అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరుగాంచినటువంటి చినరాజప్ప గారు తనయుడు
రంగనాథ్ గారిని డిసిసిబి చైర్మన్ గా, జిల్లా అధ్యక్షులుగా, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించి, అలాగే పెద్దలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి రాజా సూర్యబాబురాజు గారు, అలాగే పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా ఉన్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గ వాసి అయినటువంటి వెంకటరమణ గారిని, అలాగే పిట్టా జానకిరామారావు గారిని, నాయకులందరినీ పిలిచి ఘనంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఈ ఎద్దుల పోటీలు నిర్వహించినందుకు మేడపాడు గ్రామ రైతు సంఘం వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.